కరెంట్ పోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది నిన్న. దాంతో పాటుగా అన్నీ ఒరిగిపోయాయి. ఈ ప్రాంతం అంతా కూడా అంధకారంలో ఉంది. దాదాపుగా ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల ప్రతి ఒక్క చోట కూడా అంధకారం అనేది ఉంది. కొన్ని కాలనీలకు మాత్రమే పవర్ సప్లై అనేది కొనసాగుతూ ఉంది. చూడొచ్చు విజువల్స్లో ఎంత పెద్ద పెద్ద స్తంభాలు ఒరిగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మరమ్మతులు చేయడం కోసం మరో 10 రోజులు పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జిల్లాలో చూస్తే అటు ఇల్లందు దగ్గర నుంచి ఇల్లందు, అదేవిధంగా భద్రాచలం, పినపాక, మణుగూరు, ఖమ్మం లాంటి ప్రదేశాలు ప్రతి చోట కూడా భారీగా వర్షాలు నమోదు కావడం జరిగింది. నిర్విరామంగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు కురవటం కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలు కూడా తోడవటంతో ఇప్పుడు పరిస్థితి చాలా భీకరంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు జిల్లాలో ఖమ్మం నగరంలో చూసుకున్నట్లయితే మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, కాలోడ్డు ప్రాంతంతో అక్కడ ఉన్న సుందరయ్య నగర్, మున్నేరు పరివాహక ప్రాంతంలో ఏ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ, ఆ కాలనీలన్నీ కూడా నీట కొట్టుకొని పోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు పరిస్థితి అయితే ఇంకా అదుపులోకి రాలేదు. ఇంకా ఇక్కడ పారిశుద్ధ్య పనులు కూడా చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో వస్తున్న రూరల్ మండలంలో ఉన్న కరుణగిరి ఆ ప్రాంతం అంతా కూడా పర్యవేక్షించారు. అక్కడున్న అధికారులతో సమన్వయం చేసుకొని వారిని అక్కడున్న ప్రజలు ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని చెప్పేసి అందరికీ సూచన చేస్తూ అక్కడ బైక్ మీద తిరుగుతూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ నాయకన్గూడెంలో ముగ్గురు చిక్కుకొని అందులో ఒకళ్ళని మాత్రమే కాపాడగలిగారు. 2 గల్లంతా అవ్వడం జరిగింది. దాంతోపాటుగా మున్నేరు, ప్రకాష్ నగర్, చప్టా దగ్గర ఒక 9 మంది ఇక్కడ చిక్కుకోవటం జరిగింది. 9 మంది చిక్కుకొని దాదాపుగా నిన్న ఉదయం 10 గంటల నుంచి నైట్ 11 o'clock వరకు హైడ్రామానే కొనసాగిందని చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ వాళ్ళు 9 మంది చిక్కుకున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితి లేకపోవడంతో అనేక మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, లేక అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ వాళ్ళని కాపాడలేకపోయారు. దాంతో ఇక్కడికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి కూర్చొని ఎస్పీ సునీల్ దత్, అదేవిధంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆ ముగ్గురు కలిసి ఇక్కడ కూర్చొని చైర్లు వేసుకొని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళందరూ వచ్చి అక్కడ వెళ్ళే క్రమంలో వెనుక నుంచి వచ్చి ఒక ప్రైవేట్ జేసీబీ ఆ సహాయంతో వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ గజ ఈతగాళ్ళు వీళ్ళెవరు కూడా కాపాడలేకపోయారు. వాళ్ళు ప్రైవేట్ జేసీబీ నుంచి సాహసం చేసి అతను వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు జిల్లాలో మొత్తం అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక వీధులన్నీ కూడా నీటిమయం, జలమయమైనాయి. అది ఏదైతే రేకుల ఇండ్లు, అదేవిధంగా ఈ మట్టి గోడలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. సిమెంట్ గోడలు ఉన్న చోటే పరిస్థితి చాలా భీకరంగా ఉంది. అంటే ఇక మట్టి గోడలు ఉన్న చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఇట్లా స్తంభాలు ఒరిగిపోవటం కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం అనేది ఏర్పడింది. దాంతోపాటుగా అటు ఖమ్మం నగరంలో అసలు ఖమ్మంలో ఇంతవరకు కనీవిని ఎరుగని విధంగా మొదటిసారి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖమ్మంలో ప్రతి చోట ఎక్కడైతే నాలా లాంటిది ప్రవహిస్తుందో ఆ నాలాలన్నీ కూడా పొంగి పొరలటం జరిగింది. దాని కారణంగా రోడ్లు, దాని కారణంగా అనేక ఇండ్లల్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతి చోట మమతా రోడ్లో ఉన్న అల్లిపురం, చప్టా దగ్గర నుంచి మొదలుకొని ఖానాపురం దగ్గర నుంచి మొదలుకొని మాణిక్య నగర్, చెరువు బజార్ లాంటి చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రతి చోట అలుగులు బారిన పరిస్థితుంది. అక్కడ ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు వాళ్ళ సమస్య ఎవరు తీరుస్తారు అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. నిన్న ఎప్పుడు లేని విధంగా ఏదైతే హైడ్రా చేస్తుందో అదేవిధంగా ఖమ్మంలో కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఖమ్మంలో నాలాలు, చెరువులు భారీగా కబ్జాలు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టరీతిన కబ్జాలు చేశారు. కాబట్టి ఇగో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి తమ యొక్క కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కబ్జా కోర్ల చెర నుంచి వీటిని కాపాడాలి, చెరువులను మళ్ళీ
పునరుద్ధరించాలి అని చెప్పేసి జనంలోంచి ఎక్కువగా వినపడిన మాట అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఎవరైతే ఎక్కువగా ఈ కార్పొరేటర్లు కానివ్వండి, మాజీ నాయకులు కానివ్వండి, వాళ్ళే ఎక్కువగా కబ్జాలు చేసి నాలాను ఆక్రమించారు కాబట్టి అనేక స్కూల్స్, కాలేజీల నిర్మాణం చేపట్టారు. వాటన్నింటినీ తొలగిస్తే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇలాంటి జల ప్రళయం అనేది వచ్చింది. దానికి కారణం మెయిన్ ఇక్కడ కబ్జాలు చేయటమే అని చెప్పేసి ప్రజలు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నటి నుంచి అధికారులకు ఫిర్యాదులు కూడా చేయటం మొదలుపెట్టారు. ఎక్కడైనా ఒకవేళ మీడియా ప్రశ్నిస్తున్నా కానీ సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ కబ్జా చేయటం వల్లనే ఇక్కడ మా ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మీడియాకు కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి. ఏదైనా కానీ పేద వర్గాలు నిన్న చాలా చితికిపోవటం జరిగింది. సమీప ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మరో ఒక ఏడాది అయితే కానీ ఇప్పుడు జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడ్చుకునే పరిస్థితి అయితే ఎక్కడా కనపడటం లేదు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇదే రకమైన వరద తాకిడితో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మున్నేరులో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇలా రావటం, గత 2 ఏళ్ల క్రితం ఒక 31 అడుగుల వరకు ప్రవహించిన మున్నేరు ఇప్పుడు ప్రస్తుతం 36 అడుగుల వరకు నిన్న ప్రవహించింది. దాంతో బైపాస్ రోడ్ బ్రిడ్జ్ షేకింగ్ కూడా అవడం మొదలైంది. దాంతోపాటుగా మున్నేరు బ్రిడ్జ్ పైన కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మున్నేరు పక్కనే ఇలాంటి పరిస్థితి ఉండటం కారణంగా అక్కడ ఆ రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రధానంగా అటు మహబాద్ వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి వరంగల్ వెళ్ళే రోడ్డు, అదేవిధంగా హైదరాబాద్ సూర్యాపేటకు వెళ్ళే రోడ్డు, ఇటు ఆంధ్రాకు వెళ్ళే రోడ్డు అన్నీ కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. మధుర, ఇటు బోనకల్ ప్రతి ఒక్క చోట బ్లాక్ అయిపోయి ఖమ్మం నుంచి వెళ్ళలేని పరిస్థితి, ఖమ్మంకు రాలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత అదుపులోకి వస్తూ ఉంది. ప్రస్తుతం ఎక్కడ వర్షం కురవకపోవడం కారణంగా కొంత పరిస్థితి అయితే అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వరద తాకిడి అయితే కొంత మేర అయితే తగ్గింది. ఏజెన్సీలో అయితే అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అక్కడ అధికారులు అయితే సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం నగరంలోనే ఇంకా ఎక్కువ మంది సిబ్బంది రావాల్సి ఉంది, ఎక్కువగా సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు చూడొచ్చు, ఇది మెయిన్ రోడ్డు, ఇది కోదాడుకు వెళ్ళే రోడ్డు. దీని మీద నుంచి మున్నేరు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తారు. ఇది 2017లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు దీన్ని చూడవచ్చు. రోడ్ ఏ విధంగా కట్ అయింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోడ్డు ఇప్పుడు దీని మీద నడవటం కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఎడ్జెస్ కింద మొత్తం మట్టి కూలిపోయింది. రోడ్డు మీద నుంచి నడిస్తే ఒకవేళ భారీ వాహనం వెళ్తే రోడ్డు కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఇప్పుడు దీని మరమ్మతులు చేయడం కోసం కూడా అధికారులు సిద్ధం అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన అంచనా అనేది పూర్తిగా ఇంకా రాలేదు. దీనికి ఎంత డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్కి పూడ్చడం కోసం ఎన్ని కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది అనేది ఇంకా ఒక అంచనాకి రాలేదు. ప్రస్తుతం అధికారులు అయితే ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వర్షం తగ్గితే పైన కూడా వర్షం తగ్గినట్లయితే, వరద తాకిడి తగ్గినట్లయితే అప్పుడే పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి జిల్లా నలువైపులా కూడా జల దిగ్బంధంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు విజువల్స్లో, ఇది మున్నేరు దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. ఇక్కడ వైకుంఠధామం ఉంది. ఈ వైకుంఠధామం దగ్గర ఇక్కడ శివుడి విగ్రహం కూడా మునిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఏదైనా ఇప్పుడు విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇదే బ్రిడ్జ్ మీద వాళ్ళు రాత్రి ఇక్కడే చిక్కుకున్న తర్వాత వీళ్ళని రెస్క్యూ చేయడం కోసం అనేక హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ కరెంటు తీగలు ఉన్న కారణంగా రాలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇదే బ్రిడ్జ్ మీద వాళ్ళు 9 మంది నిన్న ఇక స్టక్ అయిపోవటం జరిగింది. అయితే విజువల్స్లో ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇప్పుడైతే రాకపోకలు కోదాడ వైపు కొనసాగుతూ ఉన్నాయి. విజువల్స్లో చూడొచ్చు, ఆ విగ్రహాలన్నీ కూడా నీట మునిగిపోవటం జరిగింది. అవన్నీ బయటికి రావాలి అంటే అసలు ఈ చెరువు పక్కనే ఇలాంటి కట్టడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఆర్సీ వాల్ నిర్మాణం కూడా ఒకటి చేయాలని చెప్పేసి ప్రతిపాదన ఒకటి ఉంది.